హాయ్ అందరికి ఆలు బఠానీ కూర ఎంతమందికి ఎన్ని స్టైల్లో చేసినా నేను చెప్పినట్టు నా స్టైల్ చేసి చూడండి, మీకు అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా దానికోసం కొబ్బరి, తెల్లగడ్డలు, 4-5 లవంగాలు వేసుకుని కొద్దిసేపు మిక్సీ పట్టుకున్న తర్వాత పసుపు, అలానే కారము, ధనియాల పొడి, కారానికి తగ్గట్టు ఇవన్నీ వేసుకునేసి మిక్సీ అయితే నున్నగా పట్టుకునేసి పక్కనైతే పెట్టుకోవాలండి. నేను మర్చిపోయిన ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీకు అన్ని చూసి వేసుకోండి, ఖచ్చితంగా కూర అయితే టేస్టీగా ఉంటుంది. నేనైతే అన్ని కరెక్ట్ గానే చెప్పాను. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక కారం రెడీ అయిపోయింది కదా, ఇంకా తిరుగుబాత పెట్టేసుకుందామా. ఇంకా ముందుగా పెనము గాని కుక్కర్ గాని ఏదో ఒకటి పెట్టుకునేసి ఈ విధంగా తిరుగుబాతకి అన్ని వేసుకునేసి ఇంకా తిరుగుబాత అయితే పెట్టుకుందామండి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఆలు అలానే బఠానీలు వేసుకునేసి కాసేపు అలా వేగనిచ్చిన తర్వాత నేను కారం అయితే వేసుకుంటున్నాను. అయితే 2 రకాలుగా చేస్తుంది, ఉడకబెట్టేసి కారం వేసేసి తిరుగుబాత పెట్టి చేస్తుంది, లేకుంటే ఇలా ఆయిల్లో కాసేపు వేయించుకునేసి ఆ తర్వాత కారం వేసుకొని చేస్తుంది. నేనైతే ఈ 2 టైప్ అయితే చేస్తానండి. ఇలా కాసేపు ఆయిల్లో బాయిల్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని అయితే ఇందులో వేసుకునేసి కాసేపు మళ్ళా ఆయిల్లో అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కారానికి తగ్గట్టు ఉప్పు, నీళ్లు కూడా వేసుకునేసి ఉడకబెట్టుకొని ముఖ్యంగా టమోటా వేసుకోవాలండి. టమోటా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది, చింతపండు వేయకండి, టమోటానే వేయండి, ఓకేనా. ఫైనల్ గా కొత్తిమీర వేసుకునేస్తానండి. ఇదేనండి నా స్టైల్. నిజంగా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు చేసిన తర్వాత నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ నేను చేసిన నా స్టైల్లో రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను ఆ వీడియో చేసిన తర్వాత, ఓకేనా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అంటే మన ఛానల్లో హెల్త్ వీడియోస్, ఏదైనా ఫ్యాక్ట్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు నేను షేర్ చేస్తూనే ఉంటాను కాబట్టి మీకు ఖచ్చితంగా ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఫైనల్ గా టమాటా కూడా వేసుకోవాలండి, మర్చిపోకండి. టమాటా వేస్తేనే టేస్టీగా ఉంటుంది, చింతపండు వేయకండి, టమాటానే వేయండి, అప్పుడే టేస్టీగా వస్తుంది కూర అయితే, ఓకేనా. బాయ్ మరి.